మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మూలా నక్షత్రం. అందరం భయపడతాం. అందరూ కదండి. అమ్మాయిలు, అత్తగారు తన కోడల్ని వెతుక్కునేటటువంటి పనిలో ఉన్నటువంటి మహిళలు. అమ్మో మూలా నక్షత్రం అంటే ఏమిటండి? మూలా నక్షత్రం అంటే ఏమన్నా ఒక బాంబా? రావడం మీ ఇంటి మీద బాంబు వేసేసి ఇంట్లో పెద్దవాళ్ళని స్వర్గానికో నరకానికో సాగనంపేయడానికి అదేమన్నా బాంబా అండి? ఒకప్పుడు ధర్మం 4 పాదాల మీద నడిచింది. 3, 2 ఇప్పుడు ఒకటి మీద నడుస్తుందో లేదో కూడా నాకు తెలియదు. సో ఇటువంటి కాలంలో మూలా నక్షత్రం బాంబు ఎలా అవుతుందండి? ధర్మం 4 పాదాల మీద నడిచినప్పుడు మూలా నక్షత్రం బాంబు అయితే అయ్యి ఉండొచ్చు కాక. ఇప్పుడు లేదండి. ఇప్పుడు మూలా నక్షత్రంలో ఆడపిల్లలు మామూలుగా ఉండరు. వాళ్ళ తెలివితేటలు కావచ్చు, వాళ్ళ కెరియర్ కావచ్చండి. ఎందుకంటే వాళ్ళ కెరియర్ వాళ్ళకి ఇచ్చే ధైర్యం ముందు వివాహం కానీ వివాహ జీవితం కానీ జీరో అనిపిస్తాయి వాళ్ళకి. ఓ బ్రహ్మాండమైన పొజిషన్ అండి. ఓ 100 మందిని కంటి చూపుతో శాసించేస్తారు. ఏదో ఉంటుంది కదండి, 100 మందికి ఒకటి ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కావద్దు అని. అలాగా వీళ్ళు ఒక 100 మందిని శాసించగలిగే పొజిషన్లో ఉంటారు మూలా నక్షత్రంలో అమ్మాయిలు. అయితే అందరూ ఉంటారా? అసలు ఒక్కొక్కళ్ళు మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఈ రోజుల్లో చదువు లేకుండా ఎవరు లేరనుకోండి, కొంచెం నాసి రకం చదువులు చదువుకుంటారు ఒక్కోసారి. అంటే ఇంటర్ తర్వాత ఏముందిలే ఏ డిగ్రీనో కానిచ్చేస్తే వివాహం చేసేద్దామని మూలా నక్షత్రం అమ్మాయిని తీసుకెళ్ళి ఏ బీఎస్సీలోనో బిఏలోనో చదివించారనుకోండి, ఆ అమ్మాయి 100 మందిని ఏం శాసిస్తుంది చెప్పండి? ఆఖరికి తన ఇంట్లో వాళ్ళని కూడా శాసించలేదు. కాబట్టి మూలా నక్షత్రం పవర్ఫుల్ అని చెప్పడానికి కారణం వాళ్ళ ఎడ్యుకేషన్ అండి. ఎప్పుడైతే మూలా నక్షత్రంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎస్పెషల్లీ అమ్మాయి బ్రహ్మాండమైన టెక్నికల్ స్టడీస్ చదువుకుంటుందో, తర్వాత నెక్స్ట్ ఆప్షను వీళ్ళు స్వదేశాన్ని వదిలి విదేశాలలో తమ పవర్ని చలాయించడానికి వెళ్తారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి బాబు అని అడుక్కోవాల్సిన పరిస్థితి లేదండి. వీళ్ళ పవర్ ఏంటో అక్కడ చూపిస్తారు. మీరు ఇప్పటికీ చూడండి, ఫారిన్ కంట్రీస్లో టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ వెనకాల ఉన్నది మూలా నక్షత్రమే. ఇది ఒక లైన్ అండి, ఒక ట్రయాంగిల్కి ఒక పిల్లరు. అలా ఈ మూలా నక్షత్రానికి మరి ఉన్నటువంటి 4 అక్షరాలే పెడదామా అంటే ఒక్కోసారి అవి పడకపోవచ్చు. అదే అక్షరాలు రాకపోవచ్చండి. ఎందుకు? ఇక్కడ ఎడ్యుకేషన్ని ఒకవేళ కే అనే అక్షరం డిసైడ్ చేస్తుందనుకోండి, కే అనే అక్షరంతో పేరు ఉంటే మీ పేరు ఎడ్యుకేషన్లో బాగుంటుందంటే మనం కేతో ఇవ్వాల్సి వస్తుందమ్మా. కాబట్టి వస్తే మూలా నక్షత్రానికి పాదాల అనుసారంలో వై కానీ యా కానీ వచ్చిందనుకోండి, పెట్టచ్చు. అద్భుతమైన పేర్లు ఉన్నాయండి. పలకడానికి కష్టం అంటే నేనేం చేయలేనండి. అర్థమైందండి? బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి. సో మూలా నక్షత్రం వీళ్ళు ఎంత ఎదుగుతారు అనడానికి వీళ్ళ టెక్నికల్ పవర్, ఎడ్యుకేషన్ బాగుంటే వీళ్ళ పొజిషన్ చాలా బాగుంటుంది. లైఫ్లో సెట్ అయిపోవడం అంటారు చూడండి. ఒకప్పుడు ఆడపిల్లలకి వివాహం చేస్తే అమ్మయ్య వాళ్ళు బాగున్నారు, మంచి ఇంటికి వెళ్ళారు, మంచి హస్బెండ్ అనేవాళ్ళు కదా. ఇప్పుడు అదే మాటని ఒక మూలా నక్షత్రం అమ్మాయి నా చదువు బాగుంది, నా కెరియర్ బాగుంది, నా పొజిషన్ బ్రహ్మాండం, కాబట్టి నేను ఎందుకు తల వంచి ఫ్యామిలీ లైఫ్లో ఇమ్మడాలి అనే క్వశ్చన్ మూలా నక్షత్రం అమ్మాయిలు వేస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి ఆ సెక్యూరిటీ పర్సనల్ లైఫ్ ఇవ్వకపోవచ్చు కదా. అర్థమైంది కదండి. సో మూలా నక్షత్రం అమ్మాయి అనే పొరపాటును కూడా మీరు తీసి పడేయకండి. మీ ఫ్యామిలీలో అత్యధికంగా సంపాదించగలిగిన ఛాన్స్ ఉన్న అమ్మాయి ఆ అమ్మాయే అవుతుంది. కాబట్టి సో ఏ నక్షత్రాన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు, కానీ మూలా నక్షత్రం పర్ఫెక్ట్గా ఉండాల్సిన స్టేజ్లో ఉంటే మాత్రం ఒక అమ్మాయి చరిత్రని తిరగరాయగలదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్